నమస్తే అని పోసుకుని శ్రీరెడ్డి అనేటువంటి ఆమె గుర్తు ఉంటుంది. పచ్చిబూతులు అమ్మలక్కలు ఇవన్నీ కూడా ఆమెకు వెన్నతో పెట్టినటువంటి వ్యక్తి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్న విషయమే. నేను చెప్పడం కాదు, ఆమె తిట్టించుకుంటుంది. ఈ రకమైనటువంటి నమ్మకం టోటల్ గా వైసీపీ పార్టీని నమ్ముకొని ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంది. ఆమె విధానం వాళ్ళకి నచ్చలేదు. తర్వాత టీడీపీ పార్టీ చేయండి, ఆమె నచ్చలేదు. ఆ తర్వాత డైరెక్ట్కి పోయి వైసీపీ పార్టీలో సెటిల్ అయింది. ఆడికి పోయి అసలు ఆమె తిట్టినటువంటి తిట్లు ఎప్పుడు అవకాశం వచ్చిందా జనానికి ఏమని అంటే ఏమని చట్టపరంగా శిక్షించడానికి అని చెప్పేసి చాలా మంది ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక లెటర్గా చెప్పాలంటే చాలా తీవ్రమైనటువంటి కోపాలు ఆమె మీద ఉన్నాయి. ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టి వైసీపీని తిట్టి మరి వీళ్ళని నేను ఏ సోషల్ మీడియాలకు రాను, ఎవరిని మాట్లాడను, దయచేసి నేను క్షమించండి, నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది. మామూలుగా ఎలక్షన్స్ ముందు ఇంక 2-3 రోజులు రిజల్ట్స్ అనగా ఒరే మిమ్మల్ని తలుసుకుంటే నాకు జాలి వేస్తుందిరా, రేపు వైసీపీ పార్టీ వస్తే మీకు ఉంటుందిరా, మిమ్మల్ని ఉతికేస్తారా, అది ఇది అని చెప్పేసి మాట్లాడినట్టు. అసలు ఈమెకి ఏ ఎండగా గడుపు పట్టేటువంటి తత్వం అనమాట. ఈమెకి మొత్తం అన్ని అర్థమైపోయింది. బూతులు తిట్టడం వల్ల ఏం కాదమ్మా, ఇది ప్రజాస్వామ్యం అంటే యాక్సెప్ట్ అవ్వవు. అసలు ఘోరమైనటువంటి ఓటమి ప్రజలు ఇచ్చారు అంటే ఆమెకి రాజకీయం అర్థం కాక మైండ్ బ్లాస్ట్ అయిపోయి, అయ్యా ఇంక నేను జోలికి రాను, రాజకీయాల జోలికి రాను, నేను ఖచ్చితంగా నా పార్టీకి నా పని ఏదైనా చూసుకుంటాను, నా కుటుంబం పరుగు పోతుంది, నేను అరెస్ట్ అయితే నా కుటుంబం పరుగు పోతుంది అనేటువంటి విధంగా ఆమె వీడియోస్ పెట్టేసి ఆమెకి కేసులు చాలా చోట్ల కేసులు ఉన్నాయి. వాటి మీద యాక్షన్ తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. ఈ లోపల ఆమె హైకోర్టులో పిటిషన్ వేసుకుంది. కాబట్టి హైకోర్టుకి సంబంధించి అరెస్ట్ అనేటువంటి విషయాన్ని తాత్కాలికంగా ఏదో ఆపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ తర్వాత ఒకవేళ సీరియస్ గా తీసుకుని అంటే ఆమె చెప్పింది ఓకే, ప్రభుత్వం ఒకవేళ సీరియస్ గా తీసుకుందంటే దెబ్బకు అరెస్ట్ చేస్తారు. దాంట్లో పెద్ద మ్యాటర్ ఏం కాదు, పెద్ద నాయకులు అరెస్ట్ చేస్తారు, ఆమె ఏముంది. కానీ కాకపోతే ప్రభుత్వాన్ని కాదు, మిగతా వాళ్ళు పార్టీకి సంబంధించిన వదిలేశారు ఆమె పార్టీ అని చెప్పేసి. అది అందువల్లే హైకోర్టుకు వెళ్ళి సెర్చ్ చేసుకోగలిగింది. కానీ లేకపోతే అంత సీన్ అయితే కంపల్సరీగా లేదు. ఏమైనా ఆమెకైతే ఊరట లభించింది. నాకైతే నమ్మకం లేదు మళ్ళీ రేపు పొద్దున వచ్చి మళ్ళీ బూతులు తిట్టింది అనేది నా నమ్మకం. కాబట్టి ఈసారి కానీ ఇంకా క్షమకు అర్హురాలు అసలు కాదు. శ్రీరెడ్డి అనేటువంటి క్షమకు అర్హురాలు కాదు. ఆమె క్షమించడానికి వీలేదు అసలు వాస్తవంగా అయితే. కానీ పోనీ అని చెప్పేసి వీళ్ళు కామన్ అంటున్నారు. కోర్టు అయితే మాత్రం అరెస్ట్ కాకుండా ఆమెకి అంటే ఆమెని కొంచెం అడ్డుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ముందు ఏం జరిగిందో చూడాలి. కొంత ఊరట అయితే లభించింది ఆమెకి, మరేమైతే చూద్దాం.